హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రాజమౌళి మహేష్ బాబు ఈ కాంబినేషన్ మీద ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్సే కాదు అంతకు మించి ఉంటాయి. బికాజ్ రాజమౌళి గారు ఎవరితో చేసినా సినిమా తాలూకు స్థాయి ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో దట్ టు ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్, మళ్ళీ అంటే బాహుబలిని ఇండియా ప్రైడ్ సినిమా చేశారు, ఆర్ఆర్ఆర్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు, ఆస్కార్ వచ్చేలా చేశారు. ఇప్పుడు మహేష్ బాబు గారితో తీయబోయేటువంటి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అభిమానుల్లో కావచ్చు, రాజమౌళి గారిని ఇష్టపడే అభిమానుల్లో కావచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ లో కావచ్చు, ప్రతి ఒక్క ఇండియన్ సినిమా లవర్స్ అందరికీ కూడా ఈ సినిమా మీద హైప్ అనేది ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏమి అవుట్పుట్ అయితే వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. సో ఫస్ట్ లుక్ కూడా రాలేదు, జస్ట్ ఒక ప్రీ లుక్ లాంటిది మహేష్ బాబు గారి బర్త్డే రోజున రివీల్ చేశారు, అదంతా మనం చూసాం. సో ఇప్పుడు అఫీషియల్ గా ఈ సినిమా నుంచి ఒక టైటిల్ రివీల్, ఒక గ్లిమ్స్ రివీల్ అనేది జరగబోతుందని చెప్పేసి తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే వైరల్ గా మారింది. నిజంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక గూస్ బంప్స్ ఇచ్చేటువంటి అప్డేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ నుంచి ఆయన ఏ హీరోతో చేసినా అప్డేట్ అంత త్వరగా రాదు. ఫ్యాన్స్ అందరూ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ సోషల్ మీడియాలో ఆయనకు ఒక ప్లానింగ్ ఉండిద్ది, ఆయనకు ఒక విజన్ ఉండిద్ది, సినిమా మీదే కాదు ప్రమోషన్స్ మీద కూడా. సో ఇప్పుడు రాజమౌళి గారు ఈ యొక్క మహేష్ బాబు గారితో చేయబోయేటువంటి చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ కావచ్చు, టైటిల్ రివీల్ కావచ్చు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అండ్ గ్లిమ్స్ కూడా. దాంతోపాటు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ చేస్తున్నారు, అది చాలా భారీ రేంజ్ లో ఉండబోతుంది. నవంబర్ 11 కానీ లేకపోతే నవంబర్ 11 నుంచి 15 ఈ లోపు ఎప్పుడైనా సరే ఫిక్స్ కావచ్చు. హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు రాజమౌళి గారు అన్నట్లుగా సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. బికాజ్ ఇప్పటి వరకు రాజమౌళి గారు ఫస్ట్ లుక్ ని కానీ గ్లిమ్స్ కానీ ఏదైనా సరే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు, కానీ ఒక ఈవెంట్ అయితే పెట్టలేదు. సో దీనికైతే ఖచ్చితంగా పెట్టాలనేటువంటి ఆలోచన తెలుస్తుంది. బికాజ్ ప్రమోషన్ అంటే రాజమౌళి అంటే ప్రమోషన్. దాన్ని ఎవరు ఏ డైరెక్టర్ కూడా ఇండియన్ సినిమాలో ఏ డైరెక్టర్ బీట్ చేయలేరు, అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. సో ఇప్పుడు దీని మీద వచ్చేటువంటి బజ్ పెద్దగా దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ అది రాజమౌళి గారికి కాకపోతే ఇంకెవరు చేయలేరు అటువంటి ఫీట్లు. ఒక గ్లిమ్స్ కి టైటిల్ రివీల్ కి రాజమౌళి గారు సభ పెడుతున్నారు అంటే దానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన లేదు, ఎందుకంటే అది ఆయనే చేయగలరు. అటువంటిది ఆ రేంజ్ ప్రమోషన్స్ గ్లిమ్స్ స్థాయిలో, టైటిల్ రివీల్ స్థాయిలో ఆయనే చేయగలరు. సో ఖచ్చితంగా ఆయన నవంబర్ 11 నుంచి 15 లోపు నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బజ్ ప్రకారం నిజంగా హెల్డ్ చేస్తే, ఆ కండక్ట్ చేస్తే ఆ యొక్క ప్రమోషన్ యాక్టివిటీ నిజంగా తారా స్థాయికి వెళ్ళిపోద్ది. ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇండియన్ సినిమా ఆడియన్స్ దృష్టి పడేలాగా రాజమౌళి గారి ప్రమోషన్ ఉంటుంది. ఖచ్చితంగా అభిమానులు ఎలా చేస్తారా చేయరా అనేది మనకి తెలియదు, కానీ సో అభిమానులు ఎంటర్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. సో ఇది ఒక రికార్డ్ అనుకోవచ్చు, ఎందుకంటే టైటిల్ రివీల్ స్థాయిలోనే, గ్లిమ్స్ రివీల్ స్థాయిలోనే ఒక భారీ బహిరంగ అభిమానుల సమక్షంలో జరుపుకోబోయే ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవెంట్ కాబోతుంది. సో ఖచ్చితంగా రాజమౌళి గారు చేసే ప్రతిదీ కూడా హిస్టరీ క్రియేట్ చేసే సినిమాలు, హిస్టరీ క్రియేట్ చేసే ఫీట్లు వేస్తుంటారు. కాబట్టి సో SSMB29 సినిమా తాలూకు, SSRMB29 సినిమా తాలూకు ఫస్ట్ లుక్ రివీల్, టైటిల్ రివీల్ కావచ్చు, లేకపోతే గ్లిమ్స్ రివీల్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను. సో మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.